వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. తెలంగాణలో ఎండలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో ఎండతో పాటు వేడిగాలులు జనాన్ని సతమతం చేస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధిక అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి ఉష్ణోగ్రతల పర్సెంటేజ్ మనకి పెరుగుతూ ఉంది. అయితే రానున్న వారం రోజులు ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఐఎండీ సీనియర్ ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు. మనకి వేసవి కాలం అంటే మార్చ్ ఏప్రిల్ మే చాలా విపరీతమైన ఎండలు మనకి చూస్తున్నాం. సో ఈ సీజన్ ఎట్లా ఉంటుంది, అసలు టెంపరేచర్స్ కూడా 40, 42, 43 దాటుతున్న పరిస్థితి. సో ఈ ప్రజెంట్ కండిషన్ ఏంటి? స్పష్టంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది ఉత్తర తెలంగాణలో అధికంగా గత కొన్ని రోజులుగా కూడా అధికంగా నమోదవుతుంది. సర్వసాధారణంగా వేసవిలో కూడా అధిక ఉష్ణతాపం అనేది ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా ఉంటుంది. గత ఏప్రిల్ నెలలో కూడా మనకి సుమారు ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటు నిజామాబాద్లో కూడా ఆల్మోస్ట్ 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఈ మే మొదటి వారంలో ఉన్నాం కాబట్టి మనకి ఈ ఉష్ణ తీవ్రత ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు అలాగే చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ అంతా కూడా సుమారు 42 డిగ్రీల వరకు కూడా గత 2 రోజులుగా కూడా నమోదవుతుంది. సో క్రమేపీ ఈ యొక్క గణాంకాలు అనేవి రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గతంతో కంపేర్ చేస్తే మనకేమైనా టెంపరేచర్స్ ఈ ఏడాది ఏమైనా పెరిగినట్టుగా అనిపిస్తుంది? ఎందుకంటే 10 దాటిన తర్వాత స్కిన్ ఒక బర్నింగ్ టైప్ గా మనకి బయట కనిపిస్తుంది. సో ఎందుకు అలా ఉంటుంది? ఒక విధంగా చెప్పాలంటే గత సంవత్సరంతో పోలిస్తే కూడా ఈవెన్ ఫిబ్రవరిలోనే మనకి 2 డిగ్రీలు అధికంగా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఈవెన్ మార్చి నెలలో కూడా మనం చూసాము సుమారు ఉష్ణ తీవ్రత అనేది 42 డిగ్రీలు, అంటే ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క సీజన్లో మనకి నమోదవడం కూడా చూసాము. ఈవెన్ ఏప్రిల్లోనే మనకి లాస్ట్ వీక్లోనే సుమారు సర్వసాధారణంగా ఏప్రిల్ మనకి 18 నుంచే మనకి ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా కూడా నమోదవడం చూసిన గణాంకాలు ఉన్నాయి. సో గతంతో కంపేర్ చేసుకుంటే 1 డిగ్రీ పెరిగిందనే చెప్పొచ్చు. ఏప్రిల్ నెలలో కూడా, మే నెలలో కూడా కొంచెం గతంతో పోలిస్తే 1 డిగ్రీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గాలిలో తేమ అనేది శాతం కూడా పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగా ఉండడం, ఈవెన్ రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయి కంటే హెచ్చుగా ఉండడం కూడా మనం చూడొచ్చు. సో ఎండలో పనిచేసే కార్మికులు, ఉపాధి కార్మికులు కావచ్చు, లేకపోతే ఈ రోడ్ సైడ్ వెండర్స్ కావచ్చు, వాళ్ళకి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, నార్మల్ గా కూడా ఎట్లాంటి ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటే ఈ వడగాల్పుల నుంచి తట్టుకొని ఉండే అవకాశాలు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేసవి అనగానే మనకి మార్చ్ ఏప్రిల్ ఆల్మోస్ట్ మనం ఈ 2 నెలలు కంప్లీట్ చేసుకున్నాము. మే అనగానే ఉష్ణ తీవ్రత అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఎండలో పనిచేసే వారు ఎక్కువగా భవన కార్మికులు కావచ్చు, అటు ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్లో పనిచేసే వాళ్ళు ఏంటి డైలీ వేజెస్గా పనిచేసే కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చూసుకున్నప్పుడు ఈ యొక్క ఎండ వేడిమి వాతావరణం అనేది అధికంగా సుమారు 11:30 నుంచి 3:30 ప్రాంతంలో అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయాల్లో అటు రైతులు కానీ, అటు భవన కార్మికులు కానీ, ఆయా కారాగారాల్లో పనిచేసే కార్మికులు కానీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క అవుట్డోర్ ఎక్స్పోజర్ ఎక్కువగా వర్క్ చేస్తుంటారో వాళ్ళు మాత్రం ఎండ తీవ్రత ఎక్కువగా నమోదయ్యే సమయాల్లో మాత్రం సమయం దొరికినప్పుడల్లా విరామం తీసుకోవడం, విరామం తీసుకున్న సమయాల్లో మాత్రం శరీరానికి కావాల్సినటువంటి వాటర్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఎక్కువగా ఎండలో పనిచేసినప్పుడు మాత్రం తలని కప్పుకోవడం లేదంటే టోపీ ధరించడం అనేది చేస్తుండడం వల్ల కొంచెం ఎండ తీవ్రత నుంచి ఉపశమనం అనేది పొందొచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులు, బాలింతలు అయితే మరింత జాగ్రత్తలు అయితే పాటించాలి. వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉండాలి అని కూడా ధర్మరాజ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్.